రానున్న పంచాయతీ ఎన్నికలే టార్గెట్ గా కమలనాథుల అడుగులు పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో బీజేపీని బలంగా తయారు చేసేందుకు పక్కా ప్లాన్ వేస్తున్నారు. గ్రామాల్లోని ఓటు బ్యాంకుపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన బీజేపీ క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయాలని భావిస్తోంది. దీంతో రాష్ట్ర పీఠాన్ని సునాయాసంగా కైవసం చేసుకోవచ్చన్న ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రణాళికలు రచించారు. ఈ మేరకు నేడు బీజేపీ రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షుల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ భేటీలో హర్ఘర్ తిరంగా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. గ్రామ పంచాయతీలను తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాలపై ఈ భేటీలో కూడా చర్చించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరపనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలను ఉపయోగించుకొని 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టాలని సుదీర్ఘమైన ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు సమాయత్తమవుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, పంచాయతీ ఎన్నికలే టార్గెట్ గా కమలనాథులు అడుగులు వేస్తున్నారనే సమాచారం ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్థానిక సంస్థల్లో ప్రధానంగా ఇటు మెజార్టీ సీట్లు సాధించాలని కూడా బీజేపీ పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం శ్యామ్ ముఖర్జీ భవన్లో బీజేపీ సమావేశం నిర్వహిస్తుంది. అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఇటు కేంద్ర మంత్రులు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, ఇటు పదాధికారులు, మరొక వైపు జిల్లా అధ్యక్షులు, అంటే బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అయితే పంచాయతీ అంటే స్థానిక సంస్థల్లో కూడా సంస్థాగతంగా బీజేపీ బలహీనంగా ఉంది. ఖచ్చితంగా ఈ బీజేపీ బలాన్ని పెంచే విధంగా కూడా ఈ సమావేశంలో కూడా చర్చిస్తారు. అంటే వాస్తవంగా ఈసారి మెజార్టీ పార్లమెంటు స్థానాలు గెలవాలని కూడా భావించింది. మరొక వైపు అసెంబ్లీ సీట్లు గెలిచి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూడా భావించినప్పటికీ కూడా ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది. మరొక వైపు పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. సో ఈ నేపథ్యంలో కూడా స్థానిక సంస్థల్లో కూడా అంటే పార్టీ కొంచెం వీక్గా ఉన్న పరిస్థితుల్లో కూడా పార్టీని బలోపేతం చేసి ఖచ్చితంగా స్థానిక ఇటు సర్పంచ్లు రాబోయే ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలు ఇది జరగనున్న నేపథ్యంలో కూడా ఈ అన్నింటిలో కూడా బీజేపీ మెజార్టీ సీటు సాధించాలని కూడా భావిస్తుంది. మరొకవైపు వచ్చే అంటే 2028 అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గా పెట్టుకుంది. ఎందుకంటే 2028లో ఖచ్చితంగా కాషాయ జెండా తెలంగాణ గడ్డపై ఎగిరేయాలని కూడా బీజేపీ భావిస్తుంది. ఈ క్రమంలో కూడా ఆ దిశగా కూడా అడుగులు వేసేందుకు కూడా ఇప్పటి నుండే కూడా బీజేపీ సమాయత్తం అవుతుంది. ఈ క్రమంలో కూడా ఈరోజు కీలకంగా సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి అయితే అందరు ముఖ్యం, కేంద్ర మంత్రులు, ఇటు బండి సంజయ్, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరవు దీనికి సంబంధించిన ప్రధానంగా చర్చిస్తారు. ఏ విధంగా పోవాలి అజెండా తిరంగా, అదేవిధంగా ఇటు పార్టీకి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్ళాలి, ఏదైతే కేంద్రం ఇస్తున్న ఏదైతే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బడ్జెట్ కేటాయించినప్పటికీ, ఆశించిన బడ్జెట్ కేటాయించినప్పటికీ కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే బీజేపీ అంటే కేంద్రంలో ఉన్న అధికారంలో బీజేపీ తెలంగాణకు ఎలాంటి బడ్జెట్లో ఏ విధంగా కేటాయించలేదు, తెలంగాణ ఊసెత్తలేదని కూడా ఇప్పటికే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కూడా అవన్నీ తిప్పికొట్టే విధంగా కూడా బీజేపీ స్కెచ్ వేస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్నా కూడా అంటే బడ్జెట్ కేటాయిస్తున్నా కూడా దానికి సంబంధించిన నిధులు రాష్ట్రానికి పంపిస్తున్నాగా దానికి సంబంధించి ఎక్కడా ప్రస్తావించట్లేదు. ప్రభుత్వాలు ఏ విధంగా దీనికి సంబంధించి చెప్పట్లేదు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం ఏ విధంగా రాష్ట్రాలకు తెలంగాణకు నిధులు ఎంత కేటాయిస్తుంది, ఏ రంగాలకు అంటే రంగాల వారీగా కేటాయిస్తుందనే అంశాలు కూడా ప్రధానంగా చర్చించి అవన్నీ ఏదైతే కింది స్థాయికి తీసుకెళ్లడంతో పాటు మెజార్టీగా ఈ ప్రజలకు బీజేపీని బలోపేతం చేయాలి, అదేవిధంగా స్థానిక సంస్థల్లో మెజార్టీ సీట్లు సాధించాలి. ఇది బీజేపీ టార్గెట్. ఈ క్రమంలో కూడా ఈరోజు ప్రధానంగా ఈ బీజేపీ రాష్ట్ర కార్యాలయం శ్యామ్ ముఖర్జీ భవన్లో దీనికి సంబంధించిన కీలక సమావేశం జరుగుతుంది. సమావేశానికి ముఖ్యులందరూ హాజరవుతారని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.